నేను మధ్యలో ముందుకు పోయినప్పుడు కూడా చెప్తాను. ముఖ్యంగా నిన్న శాసనసభ చూస్తే కాంగ్రెస్ పార్టీ తన ద్రోహాలను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కట్టుకథలను, రేవంత్ రెడ్డి గారు పిట్ట కథలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు కాపాడే విధంగా, నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ద్రోహాలను, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను, నిన్న శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి అబద్ధాలను ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు, ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి, ఆరాటపడేటువంటి రోజులు చూస్తూ ఉన్నాం. కానీ మా కేసీఆర్ గారు నేర్పింది రాజకీయాలంటే పదవులు కాదు, రాష్ట్రం, రాజకీయాలంటే ప్రజలు, ప్రజల సంక్షేమం అనేది మాకు నేర్పించారు. ఈరోజు పదవులు అశాశ్వతమైనటువంటివి, ప్రజలు, వారి ప్రయోజనాలు, ఈ రాష్ట్రమే శాశ్వతం అనేటువంటి సత్యాన్ని నమ్మి నేను ఈరోజు ఈ పీపీటీని మీ ముందు పెడతా ఉన్నాను. ఇది పూర్తి నిబద్ధతతో, తగిన సాక్ష్యాధారాలతో సాధికారికంగా వివరిస్తున్నటువంటి పీపీటీ ఈ పీపీటీ. మరి ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రం ఆనాడు 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్తో కలిపిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. మొదటి ఎస్ఆర్సి తెలంగాణను సొంత రాష్ట్రంగా ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ స్పష్టంగా చెప్పినా కూడా ఆనాడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి మరణ శాసనం రాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1969 తెలంగాణ తొలి ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ వద్దనంగా కూడా బలవంతంగా ఆంధ్రప్రదేశ్తో కలుపుతుంటే సిటీ కాలేజీలో పోరాటం చేస్తే సిటీ కాలేజీలో ఫైరింగ్ జరిపి విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమంలో ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకొని వందలాది మంది యువకులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాన్ని కలపొద్దని చెప్తూనే ఒకవేళ కలిపితే 174 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంగా అప్పర్ కృష్ణ, తుంగభద్ర ఎడమ కాలువ, భీమా వంటి ప్రాజెక్టులను రద్దు చేయొద్దని, ఆ ప్రాజెక్టులను కొనసాగించాలని చాలా స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్ రికమెండ్ చేస్తే ఆనాడు ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు జిల్లాలను వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉండుంటే ఆ ప్రాజెక్టులు పూర్తయి ఉంటుండే, నల్లగొండ ఫ్లోరైడ్ బాధలు తీరు, పాలమూరుకు వలసల బాధలు తప్పేటి. ఇలా కలపడం ఒక పెద్ద తప్పు, కలిపిన తర్వాత ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు మరణ శాసనం రాసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. అసలు ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు 600 కిలోమీటర్ల గోదావరి, 300 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి, సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటేనే 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇవాళ గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79% ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15%. కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 69% ఉంటే మనకు దక్కింది 34%. కానీ వాస్తవ వినియోగం అయితే కృష్ణాలో రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 15% మాత్రమే ఉండేది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్ర విభజనలో కూడా సెక్షన్ 84ను పెట్టి నీళ్ల పంపకాలు చేయాలని చెప్పి
మనకు అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ మనకు రక్షణలు కల్పించింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అని చెప్పి నేను బుక్ పట్టుకొని చదివింది. ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇందులో ఎక్కడ రక్షణలు కల్పించింది? నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో.